इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्तां प्रवाचकः बलदेवानंद सागर. హలో గైస్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ సి ప్రోగ్రామింగ్. సో మీరు కానీ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు వీడియోతో ఇంటరాక్ట్ అవుతేనే యూట్యూబ్ ఈ వీడియోని ఇంకా చాలామందికి అయితే సజెస్ట్ చేస్తుంది. సో ఆల్రెడీ మనం డే 1 ఆఫ్ సి ప్రోగ్రామింగ్లో సి ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అలాగే వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఇన్పుట్ ఫంక్షన్స్ అంటే ఏంటి, అవుట్పుట్ ఫంక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. సో బేసిక్గా ఇన్పుట్ ఫంక్షన్స్ ఎందుకు యూస్ చేస్తామంటే, మనం యూజర్ దగ్గర నుండి ఏదైనా ఇన్పుట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇన్పుట్ ఫంక్షన్స్ని అయితే యూస్ చేస్తాం. అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఈజ్ బేసికల్లీ మనం ఏదైనా యూజర్కి చెప్పాలనుకుంటే, లైక్ బేసికల్లీ ఏదైనా ప్రింట్ చేయాలనుకుంటే అవుట్పుట్ ఫంక్షన్స్ అయితే యూస్ చేస్తాం. సో మనకి ఇన్పుట్లో ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి, అవుట్పుట్లో ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ వాటి తర్వాత కమెంట్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే కమెంట్స్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి, అలాగే మనం కమెంట్స్ ఎందుకు అవసరం అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇన్పుట్లో డిఫరెంట్ ఉన్నాయి. అదేంటంటే స్కాన్ఎఫ్, గెట్ చార్, అలాగే గెట్ఎస్. అండ్ అవుట్పుట్స్లో మనకి ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉంది, పుట్ చార్ ఫంక్షన్ ఉంది, అలాగే పుట్ఎస్ కూడా ఉంది. సో ఇవన్నీ ఏంటో మనము మన సిలో కోడ్ రాసుకుని డిస్కస్ చేద్దాం. అలాగే మనం దీని తర్వాత ఏంటంటే కమెంట్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా కమెంట్స్ ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఒక పెద్ద ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు వేరే వాళ్ళకి అది ఈజీగా అర్థం కానికి మనం కమెంట్స్ రాస్తూ ఉంటాం. అంటే మనం రాసే ఫంక్షన్ కానీ లేకపోతే ఆ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కానీ దేని గురించి అని చెప్పేసి. సో మనకు కమెంట్స్లో బేసికల్గా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ లైన్ కమెంట్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి మల్టిపుల్ లైన్ కమెంట్. సో మనం ఇప్పుడు ఈ సింగిల్ లైన్ కమెంట్ని ఎలా రాసుకుంటాం, అలాగే మల్టిపుల్ లైన్ కమెంట్ని ఎలా రాసుకుంటాం, సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో సింగిల్ లైన్ కమెంట్. సో సింగిల్ లైన్ కమెంట్ ఏంటంటే, మనము ఒకటే లైన్ని మనం కమెంట్ చేస్తాం. సో దాన్ని మనం డబల్ స్లాష్ యూస్ చేసుకొని రాసుకుంటాం సింగిల్ లైన్ కమెంట్ని. అయితే మనకు మల్టిపుల్ లైన్ కమెంట్లో ఏంటంటే, మనం కొన్ని సెట్ ఆఫ్ లైన్స్ అంటే కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒకేసారి కమెంట్ చేస్తాం. సో అదేంటంటే, సో అది ఎలా చేస్తామంటే బై యూజింగ్ స్లాష్ **** స్లాష్. సో మనకు అక్కడ అది యూస్ చేసుకొని మనం మల్టిపుల్ లైన్స్ని ఒకేసారి కమెంట్ చేస్తాం. అలాగే మనం ఒక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనం మల్టిపుల్ లైన్ కమెంట్స్ని నెస్ట్ చేయలేము. అంటే మల్టిపుల్ లైన్ కమెంట్స్ లోపల మళ్ళీ మనం మల్టిపుల్ లైన్ కమెంట్ని రాయలేమన్నట్టు. సో ఇది బేసికల్గా సింగిల్ లైన్ కమెంట్ ఇంకా మల్టిపుల్ లైన్ కమెంట్కి ఎగ్జాంపుల్స్ ఇవి. సో ఇక్కడ నేను సింగిల్ లైన్ కమెంట్ చేసిన ఫస్ట్ దాంట్లో 2 బ్యాక్ స్లాష్ యూస్ చేసి ప్రింటింగ్ ఇన్ఫర్మేషన్ అని. సో మనకు ప్రింటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది కమెంట్ కాబట్టి మన ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు ఆ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, జస్ట్ మనము చదివి అర్థం చేసుకోవడానికి. అంటే బేసికల్లీ లైన్ ఏం చేస్తుందని చెప్పేసి. సో మనకి ప్రింట్ఎఫ్ ఇక్కడ హాయ్ నేర్చుకొని ఉంది, అంటే దాన్ని ప్రింట్ చేస్తున్నామని నేను పైన కమెంట్ రాసుకున్నాం. అలాగే మల్టిపుల్ లైన్ కమెంట్స్లో నేను ప్రింటింగ్ ఇన్ఫర్మేషన్ మల్టీ లైన్ కమెంట్, అంటే ఇక్కడ నేను 2 లైన్స్ని ఒకటేసారి కమెంట్ చేసిన 2 డిఫరెంట్ లైన్స్ని. సో అది మనకు మల్టిపుల్ లైన్ కమెంట్ అన్నట్టు. సో ఇప్పుడు మనం స్కాన్ఎఫ్, గెట్ చార్, గెట్ఎస్, అలాగే అవుట్పుట్ ఫంక్షన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నేను గెట్ చార్ గురించి డిస్కస్ చేస్తున్నా. సో బేసికల్గా గెట్ చార్ ఏంటంటే ఒక క్యారెక్టర్ని ఇన్పుట్ లాగా తీసుకుంటుంది. సో ఇక్కడ కోడ్ రాసుకుంటున్నా నేను #include stdio.h. సో ఇది మన స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్, అంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అవి యూస్ చేసుకోవడానికి అన్నట్టు. నెక్స్ట్ నేను మెయిన్ ఫంక్షన్ని రాసుకున్నా, ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకోలన్. సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ని తీసుకుంటున్నా, అది క్యారెక్టర్ డేటా టైప్ చార్ n సెమీకోలన్. సో ఇప్పుడు మనం ఈ n యొక్క వాల్యూని యూజర్ దగ్గర నుండి తీసుకుందాం. సో ఇక్కడ n అనేది క్యారెక్టర్ కాబట్టి మనం గెట్ చార్ మెథడ్ని యూస్ చేద్దాం. n ఈక్వల్స్ టు గెట్ చార్ సెమీకోలన్. సో మనం n యొక్క వాల్యూని యూజర్ దగ్గర నుండి తీసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ఎఫ్ ద వాల్యూ ఆఫ్ n ఈస్ కాలన్. సో మనము ఆ n యొక్క వాల్యూని ప్రింట్ చేసుకుందాం. సో మనకు n అనేది క్యారెక్టర్ కాబట్టి దాన్ని %c ఫార్మాట్ స్పెసిఫైయర్తో ప్రింట్ చేసుకుందాం. సో %c. సో నేను కమెంట్ రాస్తున్నా సింగిల్ లైన్ కమెంట్, %c ఈజ్ ఫార్మాట్ స్పెసిఫైయర్. సో ఎవరైనా తెలియని వాళ్ళకు %c అంటే ఏంటో ఆ కమెంట్ చూసినాక అర్థం చేసుకుంటారు, ఓకే ఇది %c అనేది ఫార్మాట్ స్పెసిఫైయర్ అని చెప్పేసి. సో మనకు %c క్యారెక్టర్ కాబట్టి n ఒక్క వాల్యూని మనం %c ప్లేస్లో ప్రింట్ చేసుకుంటాం. సో ఈ కోడ్ నేను రన్ చేస్తున్నా. సో ఫస్ట్ మనం మన గెట్ చార్ యొక్క వాల్యూ అంటే గెట్ చార్ని యూజ్ చేసి n యొక్క వాల్యూని తీసుకుంటాం. సో ఇక్కడ నేను k అని తీసుకున్నా, ద వాల్యూ ఆఫ్ n ఈజ్ k అని ప్రింట్ అయిపోయింది.
సో ఇలా మనం ఒక క్యారెక్టర్ యొక్క వాల్యూని యూజర్ దగ్గర నుండి తీసుకుంటాం. సో యూజర్ ఇన్పుట్ లాగా గెట్ చార్ అనేది. సో ఇప్పుడు ఇంకొక వాల్యూ తీసుకుందాం. సో నేను ఎల్ అని తీసుకున్నాం. సో ద వాల్యూ ఆఫ్ ఎన్ ఈస్ ఎల్ అని ప్రింట్ అయిపోయింది. సో ఇది ఓన్లీ మనకి క్యారెక్టర్ అన్నట్టు. అదే మనం స్ట్రింగ్ని ఎలా తీసుకుంటామంటే గెట్టెస్ ఫంక్షన్ యూజ్ చేస్తాం స్ట్రింగ్కి. సో అది కూడా ఇప్పుడు చూసేద్దాం మనం. గెట్టెస్. సో ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ని తీసుకుంటున్నా. సో స్ట్రింగ్ అంటే నథింగ్ బట్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నట్టు, అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇక్కడ నేను చార్ ఎన్ స్క్వేర్ బ్రాకెట్స్ 100 అని తీసుకున్నా. సో దీని మీనింగ్ ఏంటంటే మనకు ఎన్ అనే వేరియబుల్లో 100 క్యారెక్టర్స్ వరకు తీసుకోవచ్చు అని. సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్ట్రింగ్ అని అంటాం. సో స్ట్రింగ్ని తీసుకోవడానికి నేను గెట్టెస్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం ఎన్ ఈక్వల్ టు గెట్టెస్ అని రాస్తే మనకు అక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఒకేసారి తీసుకుంటాం, లైక్ అంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ తీసుకోము. సో అందుకని చెప్పి మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో మనకి ఎర్రర్ వచ్చింది ఎందుకంటే మనకు గెట్టెస్ అనేది ఒక స్ట్రింగ్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒకటేసారి తీసుకోవాలి. సో అందుకని చెప్పి మనకి ఎర్రర్ వచ్చింది. సో మనం గెట్టెస్ యూస్ చేసి స్ట్రింగ్ ఎలా తీసుకుంటామంటే గెట్టెస్ ఆఫ్ ఎన్. సో ఇలా మనము స్ట్రింగ్ ఇలా తీసుకుంటాం. అదే మనము క్యారెక్టర్ అయితే ఒకటే క్యారెక్టర్ కాబట్టి మనం దాన్ని ఎన్కి అసైన్ చేసుకుంటాం. ఇది స్ట్రింగ్ కాబట్టి గెట్టెస్ ఆఫ్ ఎన్ అని తీసుకుంటాం. సో ఇప్పుడు నేను స్ట్రింగ్ని వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకొని ప్రింట్ చేస్తున్నాం. సో వెల్కమ్ టు మై ఛానల్. సో ద వాల్యూ ఆఫ్ ఎన్ ఈస్ వెల్కమ్ టు మై ఛానల్ అని ప్రింట్ అయిపోయింది. సో ఇలా మనం గెట్టెస్ యూస్ చేసుకొని ఒక స్ట్రింగ్ని తీసుకున్నాం. సో స్ట్రింగ్ అంటే మనకు క్యారెక్టర్స్ వస్తాయి, స్పేసెస్ వస్తాయి, ఇలా అన్నీ కూడా వస్తాయి. సో ఇప్పుడు నేను హలో వరల్డ్ అని స్ట్రింగ్ తీసుకుంటున్నా. హలో వరల్డ్. సో మనకు ద వాల్యూ ఆఫ్ ఎన్ ఈస్ హలో వరల్డ్ అని ప్రింట్ అయిపోయింది. సో ఇది ఇప్పుడు మనం గెట్టెస్ గురించి డిస్కస్ చేసినాం. సో నెక్స్ట్ మనం స్కాన్ఎఫ్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా మనం సి ప్రోగ్రామింగ్లో స్కాన్ఎఫ్ని ఎక్కువగా వాడతాం ఎప్పుడైనా సరే యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ తీసుకోవాలనుకున్నప్పుడు. సో స్కాన్ఎఫ్ అంటే మనం ఏదైనా తీసుకోవచ్చు, లైక్ నెంబర్స్ తీసుకోవచ్చు, స్ట్రింగ్ తీసుకోవచ్చు, ఒక క్యారెక్టర్ వాల్యూ కూడా యూజర్ దగ్గర నుండి మనం ఇన్పుట్ తీసుకోవచ్చు. సో జనరల్గా మనం స్కాన్ఎఫ్ని ఎక్కువ వాడతాం. సో నేను స్కాన్ఎఫ్ %d, యాంపర్సండ్ a. సో స్కాన్ఎఫ్లో మనం ఇక్కడ యాంపర్సండ్ ఎందుకు వాడతామంటే ఆ వేరియబుల్ ఏ యొక్క అడ్రస్లో మనం ఆ వాల్యూ తీసుకుంటున్నామని. సో యాంపర్సండ్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ని. సో ఇప్పుడు మనం తీసుకునే వాల్యూ ఆ వేరియబుల్ యొక్క అడ్రస్లో మనం ప్లేస్ చేస్తాం. సో అది బేసికల్గా స్కాన్ఎఫ్ అంటే. సో ఇప్పుడు మనము వాల్యూ తీసుకున్నాం కదా ఏకి, దాన్ని కూడా మనం ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ఎఫ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ కాలన్. సో మనకి ఇక్కడ ఏ అనేది ఇంటిచే కాబట్టి నేను % యూస్ చేస్తున్నా. %d, a సెమీకాలన్. సో ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ కాలన్ %d. సో మన కోడ్ని ఇప్పుడు రన్ చేసుకుందాం. బిల్డ్ అండ్ రన్. సో మనం ఏ యొక్క వాల్యూ ఏదో ఒకటి తీసుకుందాం. సో నేను 65 తీసుకుంటున్నా. సో మనకి ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 65 అని ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంకొక వాల్యూ కూడా తీసుకుందాం, అంటే 2 వాల్యూస్ని తీసుకుందాం. సో ఇక్కడ నేను 2 వేరియబుల్స్ తీసుకున్నా, ఏ వేరియబుల్ ఇంకా బి వేరియబుల్. అవి రెండింటిని కూడా నేను యూజర్ దగ్గర నుండి తీసుకుంటున్నాను. సో నేను ఇక్కడ 2 స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ని రాసుకుంటున్నా. స్కాన్ఎఫ్ %d, యాంపర్సండ్ a, స్కాన్ఎఫ్ %d, యాంపర్సండ్ b సెమీకాలన్. సో నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా సి అని చెప్పేసి. సో ఆ వేరియబుల్కి సికి నేను ఈ 2 యొక్క వేరియబుల్ సమ్ని అటాచ్ చేస్తున్నా, అసైన్ చేస్తున్నా. సో ఇన్ సి ఈక్వల్స్ టు a + b సెమీకాలన్. సో నేను ఆ సమ్ని ప్రింట్ చేస్తున్నాం %d c. సో మన కోడ్ని ఇప్పుడు బిల్డ్ చేసి రన్ చేద్దాం. సో మనము ఆ వేరియబుల్స్ని 2 వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని తీసుకుందాం. సో నేను 5, 6 అని తీసుకున్నాం. సో ద సమ్ ఈస్ 11 అని ప్రింట్ అయిపోయింది. సో మనము 2 స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ వాడకుండా ఒకటే స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ వాడుకొని 2 డిఫరెంట్ వాల్యూస్ని కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అది చేద్దాం. సో ఈ లైన్ నేను సింగిల్ అని కమెంట్ చేసేసినాం. సో మనం 2 వాల్యూస్ని తీసుకుంటున్నాం కాబట్టి %d, %d తీసుకున్నాను నేను. %a, యాంపర్సండ్ a, యాంపర్సండ్ b. సో మన ఫస్ట్ %d వచ్చేసి ఏ యొక్క వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ %d వచ్చేసి మన సెకండ్ వాల్యూ అంటే bని రిప్రజెంట్ చేస్తుంది. సో మన కోడ్ని ఇప్పుడు రన్ చేసుకుందాం. సో నేను ఏ వాల్యూ 5 తీసుకున్నా అండ్ బి వాల్యూ 9 తీసుకున్నా. సో మన సమ్ వచ్చేసి 14. సో అది మనకు ప్రింట్ అయిపోయింది. సో మనం అంతా ఇప్పటిదాకా ఇన్పుట్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసినాం, అంటే గెట్టెస్, గెట్చార్, స్కాన్ఎఫ్ గురించి డిస్కస్ చేసినాం. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే అవుట్పుట్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం, లైక్ పుట్టెస్, పుట్చార్ అండ్ ప్రింట్ఎఫ్. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం పుట్చార్ గురించి డిస్కస్ చేద్దాం. పుట్చార్ గురించి సో బేసికల్గా పుట్చార్ ఏంటంటే అదొక క్యారెక్టర్ని ప్రింట్ చేస్తుంది. సో మనం సిలో ఎక్కువగా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని యూస్ చేస్తాం ఏదైనా సరే ఒక అవుట్పుట్ని ప్రింట్ చేసుకోవడానికి.
అండ్ పుటెస్ దేనికంటే అదొక స్ట్రింగ్ని ప్రింట్ చేస్తుంది పుటెస్. సో నేను ఫస్ట్ మన హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటున్నా, యాష్ ఇంక్లూడ్ stdio.h. దాని తర్వాత మన మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా, ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకాలన్. సో నేను ఇప్పుడు ఒక వేరియబుల్ని తీసుకుంటున్నా, ఏ అనే వేరియబుల్ని. సో అది డేటా టైప్ వచ్చేసి క్యారెక్టర్ టైప్. చార్ ఏ ఈక్వల్స్ టు గెట్ చార్. సో ఇది మనం పుచ్చార్కి మార్చుకుందాం, పుచ్చార్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. సో చార్ ఏ ఈక్వల్స్ టు గెట్ చార్ సెమీకాలన్. సో మనం ఏ యొక్క వాల్యూని యూజర్ దగ్గర నుండి తీసుకుందాం. సో అందుకని చెప్పి నేను గెట్ చార్ని యూజ్ చేసిన. సో ఇప్పుడు మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం. ప్రింట్ఎఫ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ కాలన్ సెమీకాలన్. సో మనం పుచ్చార్ యూజ్ చేస్తున్నాం కాబట్టి పుచ్చార్ తీసుకొని మన ఏ యొక్క వాల్యూని ప్రింట్ చేసుకుందాం. పుచ్చార్ ఏ సెమీకాలన్. సో మన పుచ్చార్ అనేది మన ఏ యొక్క వాల్యూని ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు మన కోడ్ని బిల్ చేసి రన్ చేద్దాం. బిల్ అండ్ రన్. సో మనం యూజర్ దగ్గర నుండి తీసుకోవాలి ఒక వాల్యూ. సో నేను ఎన్ అని తీసుకున్నా. సో ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ ఎన్ అని ప్రింట్ అయిపోయింది. సో గెట్ చార్ వచ్చేసి క్యారెక్టర్ వాల్యూని యూజర్ దగ్గర నుండి తీసుకుంటుంది, పుట్చార్ ఏమో ఆ క్యారెక్టర్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. సో ఇది బేసికల్గా మనకు గెట్ చార్ అండ్ పుట్చార్ గురించి. సో నెక్స్ట్ మనం పుటెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనము స్ట్రింగ్ని కూడా యూజర్ దగ్గర నుండి తీసుకుందాం. సో దానికోసం మనం గెటెస్ ఫంక్షన్ని యూజ్ చేద్దాం. సో గెటెస్ ఆఫ్ ఏ సెమీకాలన్. సో మనం ఇక్కడ చార్ ఏ తీసుకున్నాం కాబట్టి స్ట్రింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో అందుకని చెప్పి ఒక 50 క్యారెక్టర్స్ని తీసుకుంటున్నా, మ్యాక్సిమం సైజు, మన మ్యాక్సిమం స్ట్రింగ్ సైజు. అలాగే నేను పుటెస్ యూజ్ చేసుకొని మన స్ట్రింగ్ని ప్రింట్ చేస్తున్నాం. సో కోడ్ని బిల్ చేసి రన్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం మన స్ట్రింగ్ని తీసుకుందాం యూజర్ దగ్గర నుండి. సో నేను వెల్కమ్ టు మై ఛానల్ అని తీసుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకొని ప్రింట్ అయిపోయింది. సో ఈ ప్రింట్ దేంతో అయిందంటే పుటెస్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం మన ఏ యొక్క వాల్యూని అంటే మన స్ట్రింగ్ వాల్యూని ప్రింట్ చేసుకున్నాం. సో ఇది బేసికల్గా మనకు పుటెస్ గురించి. సో నెక్స్ట్ మనం ప్రింట్ఎఫ్. సో బేసికల్గా మనం ప్రింట్ఎఫ్ గురించి ఎక్కువ డిస్కస్ చేయని అవసరం లేదు, ఎందుకంటే మనం స్టార్టింగ్ నుండి కూడా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం దేన్నైనా సరే ప్రింట్ చేయడానికి. సో ఇక్కడ ఆల్రెడీ నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసుకున్న పైన ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ కాలన్ అని. సో దాంట్లోనే ఇప్పుడు మన స్ట్రింగ్ని ప్రింట్ చేసుకుందాం. సో ఇది మన స్ట్రింగ్ కాబట్టి నేను పర్సంటేజ్ ఫార్మేట్ స్పెసిఫైని వాడుతున్నా, పర్సంటేజ్ కమా ఏ సెమీకాలన్. సో ఇది మన ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. సో మన కోడ్ని రన్ చేసుకుందాం. సో యాజ్ యూజువల్గా మనం ఏని యూజర్ దగ్గర నుండి తీసుకుంటున్నాం. సో నేను హాయ్ అని తీసుకున్నా. సో ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ కాలన్ హాయ్ అని ప్రింట్ అయిపోయింది. సో అది మనం ఎలా ప్రింట్ చేసినాం, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ప్రింట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను గెటెస్ అదంతా కూడా మల్టీలైన్ కమెంట్ చేస్తున్నా. సో మల్టీలైన్ కమెంట్ మనం ఎలా చేస్తామంటే \\, సో ఇది యూజ్ చేసుకొని మనం మల్టీలైన్ కమెంటింగ్ చేస్తాం. సో మల్టీలైన్ కమెంట్ అంటే ఏ లైన్ని కమెంట్ చేసినా కూడా ఆ లైన్ మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు రన్ అవ్వదు. సో ఇది బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక వాల్యూ తీసుకుంటున్నా, ఇంట్ ఏ ఈక్వల్స్ టు 50 అని. సో నేను ఆ కమెంట్లో రాస్తున్నా, అంటే ఆ కమెంట్లో ఆ వాల్యూని నేను చేంజ్ చేస్తున్నాను. సో నేను ఏ యొక్క వాల్యూని 20కి చేంజ్ చేసిన, ఏ ఈక్వల్స్ టు 20 అని చెప్పేసి. సో ఇప్పుడు నేను దాన్ని కమెంట్ చేసి ఇప్పుడు నేను ఏ యొక్క వాల్యూని ప్రింట్ చేస్తాను. సో ఇలా ఎందుకు చేస్తున్నానంటే మనం కమెంట్ చేస్తున్నప్పుడు ఆ కమెంట్లో ఉన్న ఏ స్టేట్మెంట్ కూడా మన ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇక్కడ నేను ఏ యొక్క వాల్యూని చేంజ్ చేసిన, సో అది చేంజ్ చేసింది కూడా నేను కమెంట్లో పెట్టినా కాబట్టి మన ఏ యొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సో అలా చూపించడానికి ఇప్పుడు నేను అలా రాసుకున్నా. సో నేను ఏ యొక్క వాల్యూని ప్రింట్ చేస్తున్నా. సో మనకి ఏ యొక్క వాల్యూ 50 అని ప్రింట్ అయిపోయింది, ఎందుకంటే మనం చేంజ్ చేసిన వాల్యూ అనేది మనం కమెంట్లో పెట్టుకున్నాం. సో కమెంట్లో పెడితే అది మన ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు. సో బేసికల్గా మనం మన ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడానికి కమెంట్స్ రాస్తాం. అలాగే మన ప్రోగ్రాంలో ఏదైనా సరే కోడ్ని అవసరం లేనప్పుడు ఐదర్ దాన్ని రిమూవ్ అన్నా చేస్తాం, లేకపోతే దాన్ని కమెంటింగ్ అన్నా చేసేస్తాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.